ఫెడరేషన్ అది వెనక నుంచి ఉంటుంది, మేము చూసుకుంటాం, మీరు కానివ్వండి అనేవాళ్ళు ఎవరో టీడీపీ నాయకులు ఉండే జరిగి ఉంటుంది అనేది ఖచ్చితంగా చెప్తున్నాము. ఎందుకంటే ఆయన మీద అటాక్ చేయాల్సిన అవసరం కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వేరే ఎవరికి కనపడట్లా. ఆయన ప్రజల్లో తిరగడం వల్ల ఎవరికి ఇబ్బంది కలుగుతుందో, ప్రజల ఆదరణ చూసిన తర్వాత ఆయన ఎట్లా ఆపాలనుకున్నారు, అలాంటిది ఎవరికైనా ఉంటే వాళ్ళకే ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎవరో ఆయన టాప్ డైరెక్ట్ చెప్పారు ఇంకోటి అనేది అది తెలియదు, అది దర్యాప్తులు తెలుస్తుంది. కానీ వాళ్ళ ప్రమేయం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఉంది అని. నీ ప్రమేయం లేకపోతే మాకు సంబంధం లేదు బాబు అని దండం పెట్టి ఆయన స్పీడీ రికవరీ అంటే బాగుంటుంది. దాన్ని దాటి వీళ్ళు మాట్లాడుతున్నది చూస్తే ఇంకా అనుమానాలు పెరుగుతాయి. కానీ ఇలాంటి అటాక్ చేయాలంటే పక్కన టీడీపీ ఆఫీసులో కూర్చొని చేసింటారని నేను అనుకోను. అలాంటివి చేయరు. అది ఎక్కడో కూర్చొని వేరే చోట రాసి ప్లాన్ చేసిండాలి. ఒక పాయింటెడ్గా గురిపెట్టి కొట్టగలిగిన ఎవరినైనా తెస్తేనే ఆ స్పాట్ అనేది అక్కడికి మనిషికి తగలడము, ఆ స్పాట్కి ఇది కావడం అనేది జరిగి ఉంటుంది. కాబట్టి అది వీటన్నిటిని బట్టి ప్లాన్డ్ అంటున్నాం. మరి ప్లాన్డ్ ఎవరు అంటే ఎవరై ఉంటారంటే ఖచ్చితంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఈ బస్సు యాత్ర వల్లనో లేకుంటే ప్రజల నీరాజనం పట్టడం వల్లనో ప్రజల్లో ఆయన మమేకం కావడం వల్ల ఎవరికి ఇబ్బంది కలుగుతుందో సహజంగా వాళ్లే దీని వెనక ఉంటారనేది ఖచ్చితంగా అంటున్నాం. ప్రీ ప్లాన్డ్ అటాక్. దేంట్లో ఎట్లా వచ్చిందో ఇంకా ఏం జరగలేదంటే నాకు తెలియదు. వాళ్ళ వాటిలో వచ్చిందా, వాళ్ళ దాంట్లోనా? అట్లాంటప్పుడు వాళ్ళు ప్లాన్ చేసినారు అనుకోవాలి. ఈ రెండు చోట్ల ఆ రోజు కూడా వాళ్ళు అంత ఎగతాళి చేస్తున్నది. ఎవడైనా ఆ కోడికత్తికి ఉండే పదును దాన్ని చూసి అలాంటి దాంతో ఎక్స్పెరిమెంట్ చేసుకుంటుంటాడా, చేస్తాడా? ఒకవేళ అట్లాంటి అలవాటు ఏదంటే చంద్రబాబుకు అది కూడా మల్లెలబాబు జనేవని పెట్టి వాళ్ళ మామకు రుచి చూపించాడు. అది ఎట్లా చేయొచ్చో, సింపతి కోసం ఏం చేయొచ్చో అనేది. ఆ తర్వాత మల్లెలబాబు జనేవు కూడా అనుమానాస్పద స్థితిలో ఇదయ్యాడు. అది కూడా మర్డరే అని అనుకున్నారు, సాక్ష్యం మళ్ళీ లేకుండా. అట్లా చిన్న కత్తి తీసుకుని గీరడమో ఏదో ఒకటి చేసినా చేయొచ్చు. అది కూడా నేను ఎవడని చేయించుకుంటాడని అయితే అనుకోను. ఎవరైనా సరే ఎందుకు చేయించుకోవాలంటే ఫిజికల్ గా హామ్ చేసుకోవాలనే ఆలోచన ఎవరికైనా ఎందుకు వస్తుంది? అందులోనూ కష్టపడి కఠినమైన కఠోరమైన వీటికేలో ఇదే అయిపోయి అది ఏదైనా సరే ప్రతికూలమైన పరిస్థితులున్నా వాటిని తట్టుకొని నిలబడి ఆ పద్ధతిలోనే ఎదుగుతూ వచ్చాడు. తన పందా అటు ఇటు మార్చుకోకుండా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు ఇలాంటి చిల్లర చేష్టలతో రావాలని అయితే అనుకోండి. ప్రజలకు తెలుసు చంద్రబాబు ఎన్ని కామెంట్స్ చేసినా, రాష్ట్రానికి తెలుసు ఆయన మొండితనం కానీ, ఆయన దేనికైనా ఒక ఖచ్చితంగా కట్టుబడి ఉండే లక్షణం కానీ, ఆ నిబద్ధత కానీ, మొండి పట్టుదల ఏదైతే ఉందో అలాంటి వాడు ఇట్లా చిన్న చౌకబారు వాటితో ఇంతవరకు ఎప్పుడు చేసే అలా అలవాటు లేదు. పైగా హామ్ జరిగింది. ఆ రోజు ఇంజురీ అయింది, ఈ రోజు ఇంజురీ అయింది. ఆ ఇంజురీ అయింది సెన్సిటివ్ పార్ట్స్ దగ్గర అయితే అది నువ్వు కావాలని చేసుకున్నావని నువ్వు 10 సార్లని అదే నిజమని చెప్పి ఈరోజు ప్రచారం చేసి అది రెండోది ఇంకో వర్షన్ అని చెప్పి ఈరోజు అంటే వాళ్ళని ఏమనాలి? Pre-planned attack which might have resulted in dangerous this one or దాని వరకు మర్డర్ వరకు పోయిండే అవకాశాలు ఉందనేది నేను నా అభిప్రాయం.